తెలంగాణలో ముఖ్యమంత్రి మారబోతున్నాడా అన్న ప్రశ్నకి అవుననే సంకేతాలు వస్తున్నాయి. అందరూ బాగానే ఉన్నారు, కలిసి దోచుకుంటున్నారు, దోచుకునేది దాచుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ముఖ్యమంత్రి ఎందుకు మారతాడు భయా అని చెప్పేసి మీలో కొంతమంది నన్ను ప్రశ్నించవచ్చు. కాకపోతే వీడియోని కొంచెం జాగ్రత్తగా చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. వీడియోని చూడడం మాత్రమే కాదు, ఒక లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇక తెలంగాణలో ముఖ్యమంత్రి మారబోతున్నారా అంటే అవుననే అనిపిస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కనిపించట్లా, మాయమైపోయిండు. గర్ల్ ఫ్రెండ్ వదిలిపెట్టి వెళ్ళిపోతే బాయ్ ఫ్రెండ్ అలిగినట్టు ఎక్కడ కనిపించినట్టు, పాపం అలిగిండో ఏందో తెలియదు కానీ ఎక్కడ కనిపిస్తలేడు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు. ఏం మాట్లాడుతున్నావు, మొన్ననే ఏదో ప్రోగ్రాంలోకి వచ్చిండు, నువ్వు చూడలేదా అని చెప్పేసి మీరు నన్ను ప్రశ్నించవచ్చు. కాకపోతే ఆ ప్రోగ్రాంలలో ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే అసలు మాట్లాడేది రేవంత్ రెడ్డినా అన్న డౌట్ వస్తుంది. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి అర్థం కావట్లే, విని చప్పట్లు కొడుతున్నటువంటి ప్రేక్షకులకైతే అర్థం కావట్లే, జుట్లు పీకేసుకుంటున్నారు. అది ప్రస్తుత పరిస్థితి. కాకపోతే ప్రోగ్రాంలలో కనిపించకపోయినంత మాత్రాన ముఖ్యమంత్రి మారతాడా అని చెప్పేసి మీరు నన్ను ప్రశ్నించవచ్చు. దీనికి నేను 4 పాయింట్లు చెప్తా. ఈ 4 పాయింట్లు అర్థం చేసుకుంటే అవునా ముఖ్యమంత్రి మారబోతున్నాడా అన్న క్లారిఫికేషన్ అంటే క్లారిటీ అనేది మీకు వచ్చేస్తుంది. సరే, ఏంటి ఆ 4 పాయింట్లు అంటే, ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చినటువంటి తెలంగాణలో ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చినటువంటి ఆ కాలరాత్రి మీకు గుర్తుండే ఉంటుంది. ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి అతిపెద్ద గండం ఏంటంటే ముఖ్యమంత్రి ఎవరిని ముఖ్యమంత్రిని చేయాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తర్జన భజన పడ్డారు. ఎందుకు అంటే అక్కడ ఒక చిన్న ఇష్యూ వచ్చింది. ఏంటి ఆ ఇష్యూ అంటే, నాయకులు కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఉన్నటువంటి నాయకులు కొంతమంది టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, మరికొంతమంది పాత కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. టీడీపీ నుంచి వచ్చినటువంటి నాయకులకి టీడీపీ అని రాసిన, పాత కాంగ్రెస్ వాళ్ళకి ఐఎన్సీ అని రాసిన. ఇది నా మొదటి పాయింట్, కొంచెం జాగ్రత్తగా చూడాలి. సరే, ఈ టీడీపీ నుంచి వచ్చినటువంటి నాయకులకి నాయకత్వం వహించింది ఎవరు అంటే రేవంత్. ఇక పాత కాంగ్రెస్ వాళ్ళకి లీడర్షిప్ ఎవరు అంటే భట్టి గారు. అంటే రాహుల్ గాంధీ గారు ముఖ్యమంత్రిని చేయాలి అంటే ఐదర్ రేవంత్ రెడ్డిని చేయాలి, లేకపోతే భట్టి గారిని చేయాలి. ఇది ఆ రోజు నడిచినటువంటి వార్త, మీకు గుర్తుండే ఉంటుంది కొంతమందికి. సరే, సడన్గా రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా డిక్లేర్ చేయడం అనేది జరిగింది. అందరూ షాక్ అయిపోయారు. అరే ఏంది, పాత కాంగ్రెస్ వాళ్ళం ఉన్నాము, కాంగ్రెస్ పార్టీ కోసం ఇంత త్యాగాలు చేసినాము, కాంగ్రెస్ పార్టీ కోసం మేము వర్క్ చేసినాము, మమ్మల్ని కాదని టీడీపీ నుంచి వచ్చినటువంటి వ్యక్తికి ఇస్తావా అని చెప్పి ప్రశ్నించిన వాళ్ళు ఉన్నారు. సరే, ఇంకా చాలా గొడవలు జరిగినాయి, ఆ పాత విషయాలు మీకు గుర్తుండి ఉంటాయి. కాకపోతే ఆ రోజు కొన్ని గుసగుసలు వచ్చినాయి. ఏం గుసగుసలు వచ్చినాయి అంటే, సగం అంటే 2.5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేస్తారని, దాని తర్వాత భట్టి గారిని ముఖ్యమంత్రిని చేస్తారని, అంతవరకే భట్టి గారికి ఉప ముఖ్యమంత్రి పోస్ట్ ఇచ్చి ఆయనని తృప్తి పరుస్తారని చెప్పేసి ఒక న్యూస్ అనేది వచ్చింది. దీన్ని బట్టి చూస్తే ఈ 2.5 సంవత్సరాలు కావచ్చింది. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి వదిలిపెట్టాలి అన్నటువంటి ఆ బాధ వల్ల రేవంత్ రెడ్డి గారు కనిపించట్లేదు అని చెప్పేసి, ఎక్కడా ప్రజల ముందుకు రావట్లేదు అని చెప్పేసి కొన్ని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది నా మొదటి పాయింట్. ఇక రెండో పాయింట్, చాలా ముఖ్యమైనటువంటి పాయింట్, ఎందుకు ముఖ్యమంత్రిని మారబోతున్నారు అన్న విషయానికి రెండో పాయింట్ ఏంటంటే హామీలు. అంటే ఎలక్షన్స్కి ముందు కాంగ్రెస్ పార్టీ అలవిగాని హామీలను ఇచ్చింది. అందులో రాహుల్ గాంధీ ఉన్నాడు, అందులో గౌరవనీయులు మన రాహుల్ గాంధీ గారి తల్లి గారు సోనియా గాంధీ గారు ఉన్నారు. అందరూ కలిసి హామీలు ఇచ్చారు. కాకపోతే ఆ హామీలని రేవంత్ రెడ్డి అమలు చేస్తాడు అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు నమ్మారు. కానీ రేవంత్ రెడ్డి ఆ హామీలను పక్కన పెట్టి సొంత ప్రయోజనాలు, అన్నదమ్ముల్ని తీసుకొచ్చిండు, రిలేటివ్స్ని తీసుకొచ్చిండు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక బుక్కుని ఎంత తింటారో తినరు అని చెప్పేసి భూమి మీద పడరు. తెలంగాణలో ఉన్నటువంటి భూమి మాకు సొంతం అన్న ఆ రేంజ్లో భూములు కొనడాలు, అమ్మడాలు, దందాలు చేయడాలు, కబ్జాలు చేయడాలు మొదలుపెట్టారు. కానీ ఇచ్చిన హామీల్ని మర్చిపోయాడు. ఎంతలా మర్చిపోయిందంటే ఇష్టారీతిన దోచుకున్నది దాచుకోవడం. అందువల్ల ముఖ్యమంత్రిని మారవలసి వస్తుంది అన్నటువంటి కొన్ని సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇది నా రెండో పాయింట్. ఇక మూడో పాయింట్, రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారిని పట్టించుకోవట్లేడు. చాలాసార్లు చాలా న్యూస్లు వచ్చినాయి. రేవంత్ రెడ్డి గారికి అసలు అపాయింట్మెంటే ఇస్తున్నాడు రాహుల్ గాంధీ అని చెప్పేసి ఒక న్యూస్ అన్నది మనందరం చూసినాం.
అదే కాకుండా మొన్న అనుకుంటా ఏదో బీసీ ఉద్యమం కోసం ఢిల్లీకి వెళ్తే అందరూ రాహుల్ గాంధీ కనీసం వచ్చి ఒక 5 నిమిషాలు కూర్చొని కూడా వెళ్ళలే. అదే కాకుండా ఢిల్లీకి ఎన్నోసార్లు పోయిండు ఎవరు రేవంత్ రెడ్డి గారు. రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలే. ఎందుకు ఇవ్వలేదు అంటే రాష్ట్రంలో పెరుగుతున్నటువంటి యాంటీ ఇన్కంబెన్సీ అనేది రాహుల్ గాంధీ గారికి తెలుస్తున్నది. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఆయన సోదరులు చేస్తున్నటువంటి దోపిడీ అన్నది రాహుల్ గాంధీ గారికి తెలుస్తుంది. తెలిసినా కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. అందువల్ల రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారిని దూరం పెట్టారు అని చెప్పి ఒక విషయం కూడా వినిపిస్తుంది. అదే కాకుండా గ్రూప్స్, రేవంత్ రెడ్డి గారు గ్రూప్స్ కట్టడం మొదలుపెట్టాడు. ఆ గ్రూప్స్ ఎలా వెళ్ళిపోయినాయి అంటే పాత కాంగ్రెస్ నాయకుల్ని కూడా తన వైపు తిప్పుకునేటటువంటి ఒక కార్యక్రమం చేసినాడు. ఎంతో కొంత ఇయ్యాలి, కాకపోతే రేపు బీజేపీలకు జంప్ అయ్యే అవకాశం ఉందా అన్న సందేహం ఉంది. ఎందుకంటే ఈయన పాత ఆర్ఎస్ఎస్ వ్యక్తి కదా, అందువల్ల ఆ సందేహం అన్నది ఉంది. ఇది 3వ పాయింట్. ఇక 4వ పాయింట్, అతి ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే ఈ 2.5 సంవత్సరాలు గడిచిపోతే మళ్ళీ నేను ముఖ్యమంత్రిగా దిగిపోవాలి, లేదు నేను 5 సంవత్సరాలు చేయాలి అన్నటువంటి ఒక ఆశ అనండి, అత్యాశ అనండి రేవంత్ రెడ్డిలో కలిగింది. అందువల్ల ఏం చేసిండు అంటే నేనేదో మంచి పేరు తెచ్చుకోవాలి, తనని తాను ఇంకా స్ట్రాంగ్ చేసుకోవాలి గ్రౌండ్ లెవెల్లో అని చెప్పేసి కొన్ని విషయాలు, ఫర్ ఎగ్జాంపుల్ బీసీ రిజర్వేషన్ అని చెప్పేసి ఒకటి ఎత్తుకున్నాడు. అది చేస్తే నేను అసలు ఎవరు ఆపలేని నాయకుడిని అయిపోతా, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నన్నే ముఖ్యమంత్రిగా కూర్చోబెడుతుంది, నేను ఉన్నంత వరకు ఇక నేనే ముఖ్యమంత్రి అని చెప్పేసి నమ్మిండు. కానీ ఆ బీసీ రిజర్వేషన్ బిల్ అన్నది అది జరగల పని. అందువల్ల ఏమైంది, బీసీలు తిరగబడ్డారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయనటువంటి సామాజిక వర్గం ఏది అంటే బీసీ వాళ్ళే. సచ్చినా కూడా ఓటు వేయరు కాంగ్రెస్ పార్టీకి. అందువల్ల ఏమైపోయింది అంటే పార్టీకి ఒక నెగటివిటీ అన్నది వచ్చేసింది. టోటల్గా ఈ బీసీ రిజర్వేషన్ నెగటివిటీని రేవంత్ రెడ్డి నెత్తిమీదేసి రేవంత్ రెడ్డిని పక్కకు తప్పించేసి బట్టి విక్రమార్క గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసినటువంటి కార్యక్రమం అనేది జరిగితే కాంగ్రెస్ పార్టీ పేరు చెడిపోకుండా ఉంటుంది. రేవంత్ రెడ్డి గారి మీద మొత్తం ఈ అభియోగం అన్నది వేయొచ్చు అని చెప్పేసి కూడా కొన్ని విషయాలు డిస్కస్ అవుతున్నాయి కాంగ్రెస్ పార్టీలో అని చెప్పేసి కూడా కొన్ని గుసగుసలు అన్నవి వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా కూడా రేవంత్ రెడ్డి గారు యాక్టివ్గా లేరు, ఒక ముఖ్యమంత్రి అనేటటువంటి వ్యక్తి యాక్టివ్గా లేడు, అది కరెక్ట్ కాదు. మరి ముఖ్యమంత్రి మారుస్తారా మారవరా, రేవంత్ రెడ్డి ఉంటాడా రేవంత్ రెడ్డి ఉండడా, ఆ విషయాన్ని పక్కన పెడితే ముఖ్యమంత్రి పని చేయాలి, ప్రజల కోసం పని చేయాలి. రేవంత్ రెడ్డి ప్రజల కోసం పనిచేయడం ఆపేసిండు. ఏ రోజు చేయలేదు, అది వేరే సంగతి. ఇప్పుడైతే డైరెక్ట్గానే ఆపేసిండు. ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారు? తప్పకుండా కమెంట్ చేయడం మాత్రమే కాదు, ఈ వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ని ప్రెస్ చేసి ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.